సాంబశివరావు. నా తండ్రి పేరు పిచ్చయ్య. నాది రేమల గ్రామం. 2014లో ఇది లేళ్ల నాగేశ్వర దగ్గర కొనుక్కున్నా. ఎన్ని ఎకరాలండి? 20 ఎకరాలు 40 సెంటు. ఇప్పుడు ఇది మొత్తం బాగు చేస్తున్నారు మీదేనండి? ఏంటండి గోతులు తవ్వుతున్నారు, ఇది దేనికి నిమిత్తం? అంటే ఇప్పుడు మన కొబ్బరి వేసారు సార్. కొబ్బరి ముద్దులు ఉన్నాయి. రేపు పొద్దున నేను జూన్ ఆఖరికి పామాయిల్ వేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది దేవస్థానం ఉందండి లేకపోతే దేవస్థానం అండి? దేవస్థానం అండి. ఇది మీరు బాగు చేస్తున్నట్లు ఈవో గారికి తెలుసండి? ఇప్పుడే వచ్చి వెళ్ళారు. ఈవో గారు బాగు చేసుకోమన్నారు. అసలు నేను శిస్తు కడతానా? ఓకే, దీనికి శిస్తు కట్టించుకుంటున్నారు. 11 సంవత్సరాల నుంచి నా హ్యాండ్ ఓవర్ లో ఉంది. నేను శిస్తు కడతాను. అయ్యేది దేవస్థానానికి మన కింటా ఏసనకాయలు కట్టాలి సంవత్సరానికి. కింటా ఏసనకాయలకి సరిపడా మొన్న డిసెంబర్లోనే నేను డబ్బులు కూడా కట్టేసా. ఈ సంవత్సరానికి కూడా, అంటే ప్రతి సంవత్సరం డిసెంబర్ ఆఖరి కట్టాలి. ఈ సంవత్సరం డిసెంబర్ ఆఖరి కూడా కట్టేసా నేను ఆల్రెడీ. ఎంతసేపే అది నేను అక్కడ చేస్తా ఉండగా ఈవో గారు ఏమన్నారు సార్? చేసుకోమన్నారు. ఆయన నా చేలో నడి చేసుకోవచ్చానంట. ఎవరో పొట్టు సత్యంగారంట, ఆయనకి రిపోర్ట్ చేశారంట, అమ్మేశారండి. నేను అమ్మలా. నేను ఇవాళ కావాలంటే ఒక నెంబర్ ఇస్తాను, అతను ఫోన్ చేసి అడగండి. 20 ఎకరాలు 40 సెంటు కూడా బాగు చేసుకుంటున్నా. నేను పామాయిల్ వేసుకోవాలి. ఎవరికి అమ్మలేదండి. ఎవరికన్నా అమ్మితే అగ్రిమెంట్ ఉంది, లేకపోతే దేవస్థానానికి కట్టాలి కదా డబ్బులు. దేవస్థానాన్ని దగ్గర నాకు ఎంత అయితే కడుతున్నానో డబ్బులు అంతా నాదే కదా. దేవస్థానం వాళ్ళకి అనుకోండి మీరు వెళ్ళి. ఈవో గారే మీకు బాగు చేసుకోమని చెప్పారంటారు మీరు? ఇప్పుడేనండి. అది ఈవో గారి పేరు? ఈవో గారి పేరు నాకు గుర్తులేదండి. ఈవో గారండి? దేవస్థానం ఈవో గారు. ఎవరు? గొల్లపల్లి దేవస్థానం ఈవో గారు. నల్లూరు సతీష్ గారు. నల్లూరు సతీష్ గారు. ఇంటి పేరు చెప్పారు, మాది నల్లూరు అని. పేరైతే నాకు తెలవదు. ఆయన వచ్చారు ఆ ముద్దుకాడే. ముగ్గురు నలుగురు వచ్చారు. నానా ముగ్గురు వచ్చారు అంతే. లేదు.